హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ హౌస్ వైఫ్. మటన్ మసాలా కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అచ్చం హోటల్ స్టైల్లో లాగా ఉంటుంది టేస్ట్. ముందుగా దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద బాండిల్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు, అలాగే మసాలా దినుసులు, దాల్చిన చెక్క ఒక 2-3, లవంగాలు ఒక 3, ఏలకులు ఒక 2, 1 టీ స్పూను సోంపు, అలాగే ఒక బిర్యానీ ఆకు, కట్ చేసుకున్న అల్లం ముక్కలు 1 ఇంచ్ అయితే చాలండి అల్లం ముక్క, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం పుదీనా. ఇవన్నీ సిమ్లో పెట్టుకొని స్టవ్ లైట్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అంటే ఒక 2-3 మినిట్స్ అయితే చాలండి. లాస్ట్లో దింపే ముందు ఎండు కొబ్బరి ముక్కలు ఒక 5-6, లేదా ఎండు కొబ్బరి పొడి 1 స్పూను, నువ్వులు 1 స్పూను, అలాగే జీడిపప్పు ఒక 4-5. ఇవన్నీ ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇవి చల్లారాలి. ఇవి చల్లారే లోపల మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ ఒక 3 స్పూన్లు, నెయ్యి 1 స్పూన్ వేసుకొని వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 3 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, వీటితో పాటు కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. ఎక్కువ కలర్ అవసరం లేదండి, లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, పెద్దదైతే 1, చిన్నవైతే 2 కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక టమాటాలు మగ్గే లోపల మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మసాలా దినుసులన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని నున్నగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నామంటే రెడీ అండి మసాలా. ఇప్పుడు టమాటాలు బాగా మెత్తబడిపోతాయి ఈ టైంకి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాని వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇది ఎక్కువ టైము ఫ్రై అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ మనము ఫ్రై చేసాం కాబట్టి. తర్వాత దీనిలో 1 స్పూన్ పసుపు, ఒక 2-3 స్పూన్ల కారము, 1 స్పూన్ ధనియా పౌడర్, ఇవన్నీ వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. కారం మాత్రం మనం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మటన్ ముక్కల్ని బాగా ఒక 3-4 సార్లు వాష్ చేసుకోవాలి. ఈ వాష్ చేసుకున్న మటన్ ముక్కల్ని ఈ మసాలా మిశ్రమంలో వేసుకొని బాగా కలపాలి. ఈ మసాలా అంతా వాటికి పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ సిమ్లోనే పెట్టి స్టవ్ మూత పెట్టి మగ్గించుకోవాలి. అప్పుడు ఈ మసాలా అంతా ఈ మటన్ ముక్కలకి బాగా పడుతుంది, ఇలా ఆయిల్ తేలుతుంది. ఈ టైంలో ఇంకొకసారి కలుపుకొని మనకు గ్రేవీ ఎంత కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి నీళ్ళు యాడ్ చేసుకోవాలి. థిక్గా కావాలన్నప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ పలచగా ఉన్నప్పుడు ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. అలాగే సాల్ట్ కూడా ఈ టైంలో అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకోవాలి. 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసేయాలి. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని దీనిలో 1 స్పూను ధనియా పౌడర్, 1 స్పూన్ మటన్ మసాలా పౌడర్, అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆపేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మటన్ మసాలా కర్రీ రెడీ అండి. ఇది రైస్లోకి, చపాతీలోకి, అలాగే ఇడ్లీ, దోశ, పూరికి కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి.